Hi friends, this is Prithvi. Welcome to day 90 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు M లాంగ్వేజ్ ఇన్ పవర్ బిఐ. పవర్ బిఐ లో M లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గాని ఇంటర్వ్యూస్ లో ఖచ్చితంగా అడుగుతారు. ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ ని షేర్ చేయండి. M క్వైరీ లాంగ్వేజ్, M లాంగ్వేజ్ ఇట్లా ఇన్ని పేర్లు ఉంటాయి దీనికి. దీన్ని ఎక్కువగా మనం పవర్ క్వైరీ ఎడిటర్ లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడంటే మనం లాస్ట్ రీల్ లో మనం చూసాం కదా, సో మనం ఏదైనా డేటా మ్యానిపులేషన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అప్లైడ్ స్టెప్స్ అనే ప్యానెల్ లో మనకి యాడ్ అవుతూ వెళ్తాయి. అలాగే మీరు ఆటోమేటిక్ గా మనకి బ్యాక్ ఎండ్ లో మనకి M లాంగ్వేజ్ తో కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్నే లెట్ ఇన్ స్ట్రక్చర్ అంటాం. సో లెట్ టు సోర్స్ ఈక్వల్స్ టు ఇట్లాగా మీకు అక్కడ ఒక స్ట్రక్చర్ లో మీకు డిస్ప్లే అవుతుంది. దాన్నే M లాంగ్వేజ్ అంటారు. సో M క్వైరీ లాంగ్వేజ్ అనేది మనం పవర్ క్వైరీ ఎడిటర్ లో యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరైతే కాంప్లెక్స్ గా డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అవి చేయాలనుకుంటే మీకు అప్పుడు అది యూజ్ అవుతుంది. మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్ గా మారాలనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.